నమస్కారం. జాతీయ సంపదగా ఉన్న విద్యుత్ను పొదుపుగా వినియోగించడం ద్వారా దేశానికి మంచి జరగగలదని శాఖ ఇంజనీర్ అధికాల ప్రసాదరావు చెప్పారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవగాహన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేను చెప్పే ప్లేసెస్ యూజ్ చేసుకుంటే చాలా వరకు సేవ్ అవుతుంది. అట్లీస్ట్ మినిమం 10% సేవ్ చేసుకున్నాం. సపోజ్ ఇంట్లో 1500 పర్ మంత్ వస్తుంది, అలాగే మీరు 52,000 వచ్చిందనుకోండి. ఈ మెజర్స్ ఫాలో చేయడం వల్ల అట్లీస్ట్ మినిమం మీరు ఒక 10% సేవ్ చేయొచ్చు. దానివల్ల ట్రిపుల్ అడ్వాంటేజ్. ఒకటి, మీకు 150 రూపీస్ పర్ మంత్ సేవ్ అవుతుంది. రెండోది, మనం డిమాండ్ తగ్గిస్తున్నామండి. ఎల్సిడి బోర్డ్స్ మీద డిమాండ్ తగ్గిస్తున్నాం. మనం అందరం కలిసి మొత్తం సిటిజన్స్ అందరూ కలిసి చేశారనుకోండి, మెగావాట్స్లో ఉంటుంది. ఈచ్ మెగావాట్ పవర్ స్టేషన్ పెట్టాలంటే 5 crores అవుతుంది. దట్టు 1 మెగావాట్ పవర్ స్టేషన్ పెట్టాలంటే మినిమం 5 years కావాలి. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి మహమ్మద్ స్వల్లా, సభ్యులు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యను ఇంటి వద్ద ఉండే చదువుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దూర విద్యా విధానాన్ని ప్రచారం చేసేందుకు తణుకు ఏకేటీపీ హైస్కూల్ విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల నుంచి ప్రధాన రహదారిలో ఊరేగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డివైఈఓ డి మురళీ సత్యనారాయణ మాట్లాడుతూ అవసరమైన విద్యార్థులు తక్కువ ఫీజుతో ఈ పథకాన్ని వినియోగించుకుని విద్యాభివృద్ధిని సాధించాలని సూచించారు. ఎవరు కూడా బడి బయట ఉండకూడదు, అందరూ కూడా పాఠశాలలోనే ఉండాలి అనే సత్సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల పాఠశాలలో చదవలేని విద్యార్థుల కొరకు ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు డైరెక్ట్గా అపీర్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి బడికి వెళ్లకుండానే వారి పనులు కొనసాగించుకుంటూ చక్కగా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ 10th విధానం ద్వారా సార్వత్రిక ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అనగా సార్వత్రిక విద్యాపీఠం ద్వారా వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి సువర్ణ అవకాశం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లల్ని చక్కగా విద్యాభ్యాసం కొనసాగేటట్టు చేయవలసిందిగా తణుకు మండలం. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ, 1వ నంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డాక్టర్లు నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆమె సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఉన్నారు. హాస్పిటల్లోని ప్రసూతి వార్డు, స్త్రీల శస్త్రచికిత్స విభాగం, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వార్డులన్నీ వడివడిగా కలియతిరిగి తనిఖీలు చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ కలెక్టర్కు ఆయా వార్డుల్లో అందే సేవల గురించి సమగ్రంగా వివరించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్య ప్రయోగశాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గుంపుల సత్యకృష్ణ అనే వ్యక్తి గత నెల 29వ తేదీన తాను ఆసుపత్రిలో చేరినప్పుడు డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే డాక్టర్లు అందరినీ పిలిపించి అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించారు. విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సేవలు బాగానే ఉన్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతామని ప్రకటించారు. ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఆర్ఎస్ తాతారావు తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్న పేషెంట్స్ ని చూస్తే వాళ్ళు పంపించే హాస్పిటల్ అయితే ఎట్లా ఉంటుంది, ట్రీట్ చేసే హాస్పిటల్ ఎట్లా ఉంటుంది మాకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకటి మీరు అన్నట్టు చిన్నమైన గ్యాప్స్ ఉన్నా కూడా మనం ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అటెండెన్స్ కానీ, డాక్టర్స్ అటెండెన్స్ కానీ, టెక్నీషియన్స్ అటెండెన్స్ కానీ ప్రతిదీ కూడా మనం
టైం ప్రకారం ఉండాలి. ఉంటేనే ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. దానికి ప్రభుత్వ లక్ష్యాలని చేరుకోవడానికి వీలవుతుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవడం వల్ల సమయము, డబ్బు ఆదా అవుతుందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎటువంటి భేషజాలకు పోకుండా రాజీ మార్గమే రాజమార్గమని గ్రహించాలని తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను అదాలత్లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. అనంతరం రాజీ చేసుకున్న వారికి అవార్డులను అందజేశారు. యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఆక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యన డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు. ఎట్లా ఉన్న 44 బెంచెస్ లో కూడాను అన్ని కేసెస్ చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవల పట్ల ప్రజలను సంతృప్తి వ్యక్తం చేసే బాధ్యత మనపై ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, సేవలు అందించేవారు కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఆసుపత్రిలో జరిగే లోటుబాట్లను అధిగమించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 3 శిశు మరణాలు సంభవించడం ఎంతో బాధను కలిగించిందని చెప్పారు. అలాగే మన నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణం పోవడానికి కారణం కారాదని సూచించారు. చేస్తున్నారు, పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. మీకు మీ చేస్తున్న పనులు ఇంత స్టాఫ్ లేకుండా, వీల్ చైర్ లేకుండా హాస్పిటల్, స్ట్రెచర్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి, నర్సింగ్ స్టాఫ్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఏ విశ్వాసం కలిగించడం, అవన్నీ ఏవైతే డెఫినెన్సీస్ ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తాం. దానికోసమే రావడం జరిగింది. అయితే పరిమితులకు ఇవాళ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రభుత్వం దగ్గర కూడా అద్భుత రూపం అయితే లేదు, అల్లావుద్దీన్ అద్భుత రూపం అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరి చేసి ఇవన్నీ చేయాలంటే మొన్న నాకు ఆశ్చర్యం వేసింది. 2018లో అనపర్తి ఆసుపత్రిని అప్పట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 50 బెడెడ్ హాస్పిటల్ ని 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ చేస్తే 2018లో నబార్డుతో ఫైనాన్షియల్ టైప్ చేసి దానికి ఒక 35 కోట్లు డబ్బులు కూడా ఇస్తే తర్వాత పని జరగలేదు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో 2,90,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాంచాల రేవును ఈ గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులను వినియోగించి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకట దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ సేవల ద్వారా శనివారం ఒక్కరోజే స్వామివారి ఆదాయం 26,28,496 రూపాయలు సమకూరింది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ సిబ్బంది పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. కక్షిదారులు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తమ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఒక్కరోజుతో పరిష్కారం అవుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేసులను రాజీ చేసుకోవడం వల్ల సమయము, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. దీనిలో అవార్డు పాస్ అయిన తర్వాత పై కోర్టులకు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వకేట్లు పాల్గొన్నారు. సరే, మీరు ఒకవేళ వరదల్లో ఇబ్బందులు పడిన వాళ్ళైనా సరే, లేదంటే ఇంకే కారణాల వలన ఎక్కడైనా ఉండిపోతే కనుక ఇక్కడ కక్షాలు రాలేని పక్షంలో కనుక వాళ్ళకి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించామండి. ఇది అందరూ కూడా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాను. ఈసారి ఇక్కడ ఏలూరులో 8 బెంచ్లు వేయడం జరిగిందండి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా 33 బెంచ్లు వేయడం జరిగింది. లోక్ అదాలత్లో 4500 పైచిలకు కేసులు ఐడెంటిఫై చేయడం జరిగిందండి. మరి గతంసారి కూడా అదేవిధంగా ఐడెంటిఫై జరిగింది. అయితే ఈసారి ఇంకొక మరిక్కువ కేసులు కూడా మరిక్కువ కేసులు సిట్లు అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క మరి చాలామంది అడ్వకేట్స్ కానీ కక్షిదారులు కానీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా సహకారంతో ఈ యొక్క జాతీయ లెవెల్ను ముందు తీసుకుపోతామని చెప్పి మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు గిరిజన భవన్లో శనివారం ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో 11 కంపెనీలు పాల్గొన్నాయని, సుమారు 1000 మంది వరకు ఉపాధి పొందుతారని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యువత నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇంకా పెంచుకుంది. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇది ఓన్లీ బిగినింగే. వచ్చే 5 ఏళ్లలో ఇంకా పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ ఎంతైనా కానీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. బట్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ కంపెనీస్లో స్కిల్స్ చాలా అవసరం ఉంది. ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకోలేని పరిస్థితి. యువత అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. మేము కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడడం జరిగింది. క్వశ్చన్ అవర్లో మాకు ఈ స్కిల్ సెన్సెస్ మీద కౌంటింగ్ ఇవ్వండి, స్కిల్ సెన్సెస్ మా దగ్గర కూడా పెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అద్దేపల్లి పోరాట చరిత్ర నేటి తరానికి స్ఫూర్తి, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతున్న ఆధునిక వైద్య సదుపాయాలు, భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈఎన్టీ సదస్సులో స్పష్టం చేసిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులిచ్చి సత్కరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఆధ్వర్యం వహించిన రామకృష్ణ సేవా సమితి. సంపద పునఃపంపిణీ ద్వారానే సంక్షేమ రాజ్యం, తణుకు చర్చాగోష్ఠిలో ప్రకటించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ, పాల్గొన్న వివిధ రాజకీయ సామాజిక సంస్థల ప్రతినిధులు. తణుకులో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో అవగాహన కలిగించిన ఉపాధ్యాయులు. తణుకు లోక్ అదాలత్లో 123 కేసుల రాజీ, ఆధ్వర్యం వహించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. అంకిత భావంతో విధులు నిర్వర్తించి లక్ష్యాలను పూర్తి చేయాలి, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ వైద్యులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా, రాజమండ్రిలో కక్షిదారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత.
మామిడి కుదురు మండలం లూటుకుర్రు పంచాల రేవును ప్రారంభించిన సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం వివరించిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.